జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. బోరబండ డివిజన్లో గులాబీ దళం ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి బోరబండ వీకస్ సెక్షన్ బస్తీవాసులు జై కోరుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తమ బతుకులు బుగ్గిపాలయ్యాయని మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు గల్లీ గల్లీ వాడవాడ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం బోరబండ డివిజన్లోని వీకర్ సెక్షన్లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మన స్థానిక నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వీకర్ సెక్షన్లో ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అద్భుతమైన స్పందన వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 22 నెలలుగా వాళ్ళు ఇస్తా అన్న హామీలు ఇయ్యలేని పక్షాన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అని వాళ్ళు మోసపూరిత హామీలతో గెలిచారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మరి మేము ఎక్కడైతే వెళ్తున్నామో అపూర్వమైన స్పందన వస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈసారి మేము బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం. కేసీఆర్ గారు చేసిన సంక్షేమం చాలా గొప్పగా ఉంది, అద్భుతంగా ఉంది, ప్రపంచ స్థాయిలో చూసే విధంగా ఉంది. భారతదేశంలో కూడా ఏ నాయకుడు అలాగా చేయలేదు అనేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్ గారికి ఉంది. అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగమే కానివ్వండి, వైద్యం, విద్యా రంగంలో కానివ్వండి, పరిశ్రమలు తేవడంలో కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక విజనరీ లీడర్గా ఆయనకున్న అపూర్వమైన అనుభవాన్ని కూడగట్టుకొని పెట్టుబడులు తేవడం కానివ్వండి, ఇలాంటి చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు తెచ్చారు. ప్రతి పేదింటి బిడ్డకు భరోసాగా, ఆసరాగా నేనుంటానని, ఒక పాపకు పెళ్లి చేయాలంటే కుటుంబ పెద్దలు ఎంత ఇబ్బంది పడతారో అలాంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తెచ్చి విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చేసి విదేశాలలో చదువుకోవాలి చిన్న పేదింటి పిల్లలు అనేసి ఆ విధంగా కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళు ఆలోచిస్తూ ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు మరణించారు, వారు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ప్రజలకు మంచి అనుబంధం కలిగిన నాయకుడు, ప్రజాసేవకు నిమగ్నమైన నాయకుడు, ప్రతి వర్గానికి వారిని జ్ఞాపకం చేస్తున్నారు, ప్రతి వర్గానికి సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ గారు. కాబట్టి వాళ్ళ మిస్సెస్ మాగంటి సునీత గోపీనాథ్ గారిని వాళ్ళు గుర్తు చేసుకుంటూ గోపీనాథ్ గారిని ఆమెకే తమ ఓటు వేస్తామని అపూర్వమైన ఆదరణ మాకు బీఆర్ఎస్ శ్రేణులను రమ్మంటున్నారు. మేము బయటికి అక్కడ వెళ్తుంటే మా దగ్గరికి రండి, మా దగ్గర ప్రచారం చేయండి అనే విధంగా వాళ్ళు మాకు ముందుకు వచ్చేసి స్వాగతం పలుకుతున్నారు. గత 10 ఏళ్లలో వీకర్ సెక్షన్ కాలనీలో కావచ్చు, మీ ఏరియాలో కావచ్చు, మాగంటి చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? 130 కోట్లతో బోరబండ డివిజన్ని గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు 130 కోట్లతో అభివృద్ధి చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుతమైన ప్రణాళికగా మరి రోడ్లను, తర్వాత మంచినీటి, మురుగునీటి వ్యవస్థను ఒక స్థిరబద్ధకంగా ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా ఆ విధమైన ప్రణాళికతో ఇక్కడ పరిపాలనను కొనసాగించిన ఘనత ఎవరిదని ఉందంటే అది మాగంటి గోపీనాథ్కే చెందుతుంది. అదే 6 గ్యారెంటీలపై ప్రజలైతే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళని, ఎవరు వచ్చిన వాళ్ళని నిలదీస్తున్నాం, మీకు అసలు ఓటేయమని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎర్రగడ్డ డివిజన్ లో ఒక మహిళ అడగడం జరిగింది, ఏంది మీరు ఇస్తా అన్న హామీలు మాకు 2000 నుంచి 4000 ఇస్తాన్నారు, ఏమైంది, ఎటు పోయినాయి అని అడుగుతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తర్వాత మాకు బాకీ ఉన్నారు, మీరు మాకు బాకీ 44,000 ప్రతి ఆడబిడ్డకు ఇవ్వాలి 22 నెలలుగా అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. అంతేకాదు ఆయన అంటున్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది మేము ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్తారు. మొన్నటికి మొన్న మాజీ రాజ్యసభ సభ్యుడు మరి బి హనుమంతరావు గారు, సీనియర్ నాయకులు, వారు చెప్పడం జరుగుతుంది, అయ్యా అదేదో మహాలక్ష్మి స్కీమ్ అంట కదా, 2,500 ప్రతి ఆడబిడ్డకి అనేది క్లిప్పింగ్ తో సహా స్క్రోల్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఏదైతే గత 22 నెలల కిందట చేసిందో కాంగ్రెస్ పార్టీ, సేమ్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇక్కడ రావడం జరుగుతుంది. పక్కనున్న నియోజకవర్గాలను వదిలేస్తున్నారు వాళ్ళు. అభివృద్ధి అక్కడ కూడా చేయొచ్చు కదా, 22 నెలలుగా మీకు జ్ఞాపకం వస్తలేదా పక్క నియోజకవర్గాలు అనేది ఇక్కడ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు మీరు ఇంతమందిని 14 మంది మినిస్టర్లను ఎందుకు వేయాలి, ప్రతి డివిజన్కి ఇద్దరు మంత్రులను వేయాలి ఎందుకు, ఈ మరి 30 మంది కార్పొరేషన్ల చైర్మన్లను ఎందుకు వేయాలి, ఇక్కడ ఏం జరుగుతుంది? వాస్తవానికి ఇదే ఫండింగ్ అనేది మీరు చేసుకుంటే మంచి అభివృద్ధి చెందేది కదా, హైదరాబాద్లో మీకు స్థానాలు వచ్చేటి కదా. ఈ విధంగా వాళ్ళంతా మోసపూరితంగా మళ్ళీ అదే మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. మళ్ళీ అంతేకాకుండా మా నాయకులు ఎవరైతే స్థానిక నాయకులు, చిన్న నాయకులు బస్తీలో తిరుగుతుంటే వాళ్ళు భయపెట్టియడం, బెదిరించడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా గమనిస్తూ రాబోయే రోజులలో మాకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటు హక్కు ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీస్ నియోజక ప్రజలు. మనతో పాటు మరొక లోకల్ నేత ఉన్నారు. సార్ చెప్పండి, మీరు గత 15 రోజులుగా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు?
ఇక్కడ బోరబండ డివిజన్ లో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అర్థమైపోయింది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని. ఆయనే ఒక రకంగా ప్రజలకు ఇండైరెక్ట్ డమ్కి ఇస్తా ఉండు. ఎందుకంటే మీరు మాకు ఓట్లేకపోతే మీకు రేషన్ బియ్యం ఇయ్యము, మీకు నీళ్లు ఇయ్యము, కరెంటు ఫ్రీ ఇయ్యము, మీకు ఎలాంటి స్కీములు రాము, మీకు పెన్షన్ రావు అంటున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. అంటే ఒక నాయకుడు ఏ రకంగా భయపెడిస్తున్న ప్రజలను డైరెక్ట్ అని చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలను మీటింగ్ పెట్టి డైరెక్ట్ గా ప్రజలందరినీ బెదిరించి ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి బెదిరింపులకు, రేవంత్ రెడ్డి మాటలకు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు ఏ రకంగా ఉంటాయో, గత ఎన్నికల ముందు ఆయన ఏమేమి మాట్లాడిండో, ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాక ఏమేమి నెరవేర్చలేదో కూడా మనం చూస్తున్నాం. అన్ని అమలు కానీ హామీలు ఇచ్చిండు, ప్రజలు ఎట్లాగో ఓట్లేస్తారని. సరే అవకాశం ఇచ్చిరు, నమ్మిరు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రకంగా పండబెట్టి తొక్కుతారని చూస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ చుట్టాలతోటి, బంధువులతో అందరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ కార్మిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆ కక్ష ఏందో ఉందని చూపించేసి ఓటు ద్వారా 11వ తారీఖు నాడు కారు మీద గుద్దుతే బాక్సులన్నీ బద్దలైపోయి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. చెప్పండి, మీరు చెప్పండి, వీకర్ సెక్షన్ లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పనున్నారు కాంగ్రెస్ పార్టీకి? ఈ యొక్క వీకర్ సెక్షన్ లో బడుగు బలహీన వర్గాల కాలనీ ఇది. ఇక్కడ మాకు అద్భుతమైన స్పందన. అంటే గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వీకర్ సెక్షన్ కాలనీ కానీ మా బోరబండ డివిజన్లో కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమి కూడా చేయలేదు. వాస్తవానికి మేము చేసిన దాని శిలాపలకాలు మళ్ళీ పగలగొట్టడం, మళ్ళీ వాళ్ళు కొత్తగా మళ్ళీ శిలాపలకాలు మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం, అవే చేస్తున్నారు. కానీ ఒక అభివృద్ధి కానీ కనీసం స్ట్రీట్ లైట్ లాంటివి కానీ అవి కూడా మా దగ్గర స్టాక్ లేవు అనే ఒక మాటనే వస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు. మాకున్నటువంటి ఇక్కడ ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ అయితే ఏదైతున్నదో మా ప్రాంతంలో అది రావడం మా దురదృష్టకరం. ఎందుకంటే మాకు మా దివంత నేత మా గోపన్నను కోల్పోవడం మా జూబ్లీస్ కాన్స్టిట్యూషన్కే ఎంతో నష్టము. సో మా వాళ్ళు మాకు చేసిందైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చేసిందైతే ఏది లేదు. ఈ యొక్క ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతోని మా యొక్క భారత రాష్ట్ర సమితి ఇక్కడ గెలుస్తుందని మేము గంటాపదంగా చెప్తున్నాం. కాంగ్రెస్ నాయకులు మీ గల్లీలో తిరుగుతూ భయాందోళన సృష్టిస్తున్నారు. ఓటు వేయకపోతే మేము అంతు చూస్తామని చెప్తున్నారు. మీకు ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీకు అండంగా ఉన్నామని మీకు ధైర్యం చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ మాకు ఎంతో అండగా, ఆయన స్టార్ క్యాంపెయిన్ గా మా అందరిలో కూడా ధైర్యం నింపుతూ ఉన్నాడు. వాళ్ళ బెదిరింపులకి ఇక్కడ లొంగే వాళ్ళు కూడా ఎవరు లేరు. చాలా మందిని ఏవైతే మా లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బెదిరిస్తూనే ఉన్నారు. అది వాస్తవానికి అది వాస్తవం, 100% అది వాస్తవం అది. కానీ ఇక్కడ ఉన్న మా ప్రవీణ్ కుమార్ సార్ మాలో ధైర్యం నింపుతున్నాడు. మాకైతే ఎటువంటి భయం అయితే లేదు. వాస్తవానికి అందరం కూడా ధైర్యంగా నిలబడి పోరాడుతూ ఖచ్చితంగా మేము సునీతమ్మని గెలిపించుకోవాలనే ఆలోచనతోనే ఆ దృక్పథంతోనే ముందుకెళ్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే గతంలో ఈ బోరబండ డివిజన్ లో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారు. అదే అభివృద్ధి మళ్ళా మాగంటి సునీతని గెలిపిస్తుందని ఇక్కడ లోకల్ నేతలు అంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు మాగంటి ఆశయాలే మాగంటి సతీమణి సునీతని గెలిపిస్తారని ఇక్కడ లోకల్ నేతలు అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి అయితే ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. మాగంటిని సునీతని మరోసారి భారీ మెజార్టీతో, గతంలో మాగంటి గోపీనాథ్ ఏ విధంగా గెలిపించామో అదే మెజార్టీతో మళ్ళీ అంతకుమించి మెజార్టీని మళ్ళీ గెలిపిస్తామని ఇక్కడ లోకల్ నేతలు అంటున్న పరిస్థితి.